Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఇస్ ప్రతాప్. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన గమనిక అండి. ఇక టుమారో ఆన్వర్డ్స్ డిజిటల్ బోర్డు పైన మనం డెఫినెట్లీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఇది ఒక్కరోజు ఇంటికాడ నుంచి చెప్పడం జరుగుతుందండి. సో ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 24, 2026 కరెంట్ అఫైర్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి మారిషస్ కంట్రీకి మధ్య కుదిరిన రెండు ముఖ్యమైన ఒప్పందాలు. ఇండియాకి మారిషస్ కంట్రీకి మధ్య 2 ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కుదిరాయండి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అగ్రిమెంట్స్ గురించి తెలుసుకోవాలి. భారత్ మారిషస్ మధ్య చమురు సహజవాయువు ఒప్పందం. ఇండియాకి మారిషస్కి మధ్య ఆయిల్ అండ్ గ్యాస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ కుదిరిందండి. ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ అంటే ఇరు దేశాలు కూడా ఈ న్యాచురల్ గ్యాసు, ఆయిల్ ఈ రంగంలో పరస్పరం కోఆపరేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి, సహకారాన్ని పెంపొందించుకోవాలని చెప్పేసి ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ రెండు దేశాలు కూడా. ఒకటి గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఎంఓయు అన్న విషయం గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఎంఓయు. ఇక మరొక ఒప్పందం కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరొక అగ్రిమెంట్ వచ్చేసి ఇండియాకు చెందిన ఒక ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు మారిషస్ కంట్రీకి చెందిన స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, మారిషస్ కంట్రీకి చెందిన స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకొనింది. ఇది 5 years అగ్రిమెంట్, 5 ఏళ్ల ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మారిషస్ కంట్రీకి అవసరమైన ఆయిల్ని, అవసరమైన ఇంధనాన్ని సప్లై చేస్తుంది. అంటే ఉదాహరణకు పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ లాంటివి మారిషస్ కంట్రీకి అందిస్తుంది. ఇక మారిషస్ కంట్రీ క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ లూయిస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మారిషస్ కంట్రీకి 5 years డీల్లో భాగంగా, 5 ఏళ్ల ఒప్పందంలో భాగంగా పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ని సప్లై చేస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇక మారిషస్ అంటేనే గుర్తు రావాల్సింది మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2025 మార్చిలో మారిషస్ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ మహాసాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్ని కూడా లాంచ్ చేశారు. ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతాన్ని సేఫ్గా, సురక్షితంగా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మహాసాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్. మహాసాగర్ అంటే ఏంటండి? మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్స్. మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ ద రీజియన్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. మహాసాగర్ విజన్ డాక్యుమెంట్ అది 2015లో లాంచ్ చేసిన సాగర్ విజన్ డాక్యుమెంట్కి అప్డేటెడ్ వర్షన్. 2015లో లాంచ్ చేసిన సాగర్ అనే ఒక విజన్ డాక్యుమెంట్కి మహాసాగర్ అనేది అప్డేటెడ్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి సింపుల్గా, మహాసాగర్ అనే విజన్ డాక్యుమెంట్ దేనికి సంబంధించినది అంటే ఇండియన్ ఓషన్ రీజియన్కి సంబంధించిన ఒక డాక్యుమెంట్, రైట్? సో ఇది మరి ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అనేది మనకి జెట్ ఫ్యూయల్ అంటారు దీన్నే, జెట్ ఫ్యూయల్, విమానాల్లో ఉపయోగించే ఒక ఇంధనం, రైట్? సో ఇది అండి ఇండియాకి మారిషస్కి మధ్య కుదిరిన ముఖ్యమైన ఒప్పందానికి సంబంధించిన టాపిక్. ఇక నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. భారతదేశంలో తన సొంత భూపరిశీలన ఉపగ్రహ వ్యవస్థను కలిగిన మొదటి రాష్ట్రం. ఇండియాలో ఫస్ట్ టైం ఒక స్టేట్ తనకంటూ ఒక ఓన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉండాలి అని చెప్పేసి ఆ శాటిలైట్ సిస్టమ్ని డెవలప్ చేస్తూ ఉంది. ఆ రాష్ట్రం వచ్చేసి అస్సాం, ఆ స్టేట్ వచ్చేసి అస్సాం. ఇండియాలో ఒక రాష్ట్రం తనకంటూ ఒక సొంత భూ పరిశీలన ఉపగ్రహ వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి దాన్ని అభివృద్ధి చేస్తూ ఉంది. ఆ రాష్ట్రం పేరు అస్సాం. అంటే ఏంటి? జనరల్గా మనకి ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తుంది, భూ పరిశీలన ఉపగ్రహాలు. వీటినే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటారు. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? వీటి ముఖ్య ఉద్దేశము జాతీయ భద్రత, నేషనల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, న్యాచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, ఈ సహజ వనరుల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా నిర్వహించాలి, రైట్? ఇలాంటి అవసరాల కోసం, ఇలాంటి యూజెస్, ఇలాంటి అప్లికేషన్స్ కోసం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇండియాలో ఫస్ట్ టైం ఒక స్టేటు తన అవసరాల కోసం సొంతంగా ప్రైవేట్ సెక్టార్ సహకారంతో ఒక భూ పరిశీలన ఉపగ్రహ వ్యవస్థను డెవలప్ చేస్తూ ఉంది. మరి అస్సాం విల్ బి ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఇట్స్ ఓన్ ఎర్త్ అబ్జర్వేషన్ సిస్టమ్. మరి దాని పేరేంటి అంటే అస్సాం శాట్. అస్సాం శాట్ అంటే శాటిలైట్. దీనిని
2025-26 అస్సాం బడ్జెట్లోనే అనౌన్స్ చేశారు. 2025-26లోనే అస్సాం బడ్జెట్లో దీన్ని ప్రకటించారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీన్ని ప్రైవేట్ సెక్టార్ సహకారంతో డెవలప్ చేయబోతా ఉన్నారు. ప్రస్తుతానికి ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్నాము, మేము ఈ డెవలప్మెంట్ విషయంలో అభివృద్ధి దశలో చివరి దశలో ఉన్నాము, దీన్ని చివరి దశలో ఉన్నాము, అభివృద్ధి చేస్తూ ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ గారు. ఒక సూటబుల్ ప్రైవేట్ పార్ట్నర్ అంటే ఒక సూటబుల్ ఒక సరిపోయేలా మా అవసరాలకు సరిపోయేలా ఒక ప్రైవేట్ ప్లేయర్ని మేము సెలెక్ట్ చేసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి దీన్ని ఏ మోడల్లో డెవలప్ చేస్తూ ఉన్నారంటే DBLOTT మోడల్. ఇక్కడ DBLOTT మోడల్ అంటే డిజైన్, బిల్డ్, లాంచ్, ఆపరేట్, ట్రైన్ అండ్ ట్రాన్స్ఫర్. డిజైన్, బిల్డ్, లాంచ్, ఆపరేట్, ట్రైన్ అండ్ ట్రాన్స్ఫర్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ మోడల్లో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టుకి అవసరమైన సహకారము ఇస్రో అందిస్తూ ఉంది, అలానే ఇన్స్పేస్ సంస్థ కూడా అందిస్తూ ఉంది. ఇన్స్పేస్, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్స్పేస్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇన్స్పేస్ ముఖ్య ఉద్దేశం ఇండియన్ స్పేస్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్ పాత్రను పెంపొందించాలి అన్నదే ముఖ్య ఉద్దేశం. సో గుర్తుపెట్టుకోండి, అస్సాం శాట్ ఇది యాక్చువల్లీ మనం 2025 కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకున్నామండి. 2025లోనే ఈ టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం. బట్ ఇంకా ఇది అభివృద్ధి చేస్తూ ఉన్నారు, వార్తల్లో ఈరోజు ఉంది కాబట్టి మనం తెలుసుకోవాలండి. అడగవచ్చు కాదు, ఇంపార్టెంట్, అడుగుతాడు. నెక్స్ట్ వన్, ఈశాన్య రైల్వే యొక్క అత్యంత పొడవైన సరకు రవాణా రైలు. ఈశాన్య రైల్వే యొక్క అత్యంత పొడవైన సరకు రవాణా రైలు, దాని పేరు వచ్చేసి అవధ్ మహాశక్తి. అవధ్ మహాశక్తి. నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ లాంగెస్ట్ ఎవర్ ఫ్రీట్ ట్రైన్ అవధ్ మహాశక్తి. నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ లాంగెస్ట్ ఎవర్ ఫ్రీట్ ట్రైన్ అవధ్ మహాశక్తి దీన్ని ప్రారంభించారండి. దీన్ని లక్నో డివిజన్ ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్లోని లక్నో రైల్వే డివిజన్ ప్రారంభించింది. మరి ఇక్కడ ఫ్రీట్ ట్రైన్ అంటే సరకు రవాణా రైలు, కార్గోను మోసుకుని వెళ్ళే రైలు. నార్త్ ఈస్టర్న్ రైల్వే తన అత్యంత పొడవైన సరకు రవాణా రైలుని లాంచ్ చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు లాంచ్ చేశారో తెలుసుకోవాలండి. దీన్ని ఉత్తరప్రదేశ్లోని గోండా రైల్వే స్టేషన్ నుంచి రీసెంట్గా లాంచ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని గోండా రైల్వే స్టేషన్ నుంచి లాంచ్ చేశారు. ఇది గోండా అనే ప్రాంతం నుంచి సీతాపూర్ వరకు వెళ్తుంది. గోండా నుంచి సీతాపూర్ వరకు, రైట్. మరి ఇందులో 129 వ్యాగన్స్ ఉంటాయి. 129 వ్యాగన్స్. వ్యాగన్స్ అంటే బోగీలు, అంటే 3 సరకు రవాణా రైళ్లను కలిపి దీన్ని తయారు చేశారు. ఇట్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ 3 ఫ్రీట్ ట్రైన్స్ కంప్రైజింగ్ 129 వ్యాగన్స్. అంటే ఇందులో 129 బోగీలు ఉంటాయి, 3 లోకోమోటివ్స్తో కలిపి దీన్ని తయారు చేశారు. 3 ఇంజన్స్, 3 ఇంజన్స్. సో నార్త్ ఈస్టర్న్ రైల్వే అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇండియాలో ఓవరాల్గా తీసుకుంటే 19 రైల్వే జోన్స్ ఉన్నాయి. కోల్కతా మెట్రోతో కలుపుకుంటే 19 రైల్వే జోన్స్, మామూలుగా అయితే 18 రైల్వే జోన్స్. భారతదేశపు 18వ రైల్వే జోన్ ఏది అంటే సౌత్ కోస్ట్ రైల్వే జోన్. రీసెంట్గానే లాంచ్ చేశారు, మనం తెలుసుకున్నాం. June 1, 2026 నుంచి భారతదేశపు 18వ రైల్వే జోన్, ఇండియాస్ 18th రైల్వే జోన్గా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అనేది అమల్లోకి వచ్చింది, ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఎప్పటి నుంచి? June 1, 2026. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? సౌత్ కోస్ట్ రైల్వే హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం. అయితే కోల్కతా మెట్రోతో కలుపుకుంటే ఓవరాల్గా 19 రైల్వే జోన్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఇండియాలో. నెక్స్ట్ వన్, బయోటెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో బయోటెక్నాలజీ రంగంలో వస్తూ ఉన్న ఒక అద్భుతమైన ఆవిష్కరణలకు సంబంధించి, అంటే ఇది ఓల్డ్ టెక్నికే అండి, బట్ ఇప్పుడు అస్సాంలో ఈ యొక్క టెక్నాలజీ న్యూస్లో ఉంది కాబట్టి తెలుసుకోవాలి. IVFతో లక్మీ దూడ అస్సాంలో జననం. అస్సాంలో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనే ఒక రీప్రొడక్టివ్ టెక్నాలజీని ఉపయోగించి లక్మీ అనే ఒక స్వదేశీ క్యాటిల్ బ్రీడ్ని జనింపజేశారు. అస్సాంలో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్ టెక్నాలజీని ఉపయోగించి లక్మీ క్యాటిల్ బ్రీడ్లో, స్వదేశీ లక్మీ క్యాటిల్ బ్రీడ్లో తొలిసారిగా IVF ఫర్టిలైజేషన్ టెక్నాలజీ ద్వారా ఒక దూడని జనింపజేశారు. అస్సాం వెల్కమ్స్ ఫస్ట్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ బార్న్ కాఫ్. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అస్సాంలో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెక్నాలజీ ద్వారా లక్మీ క్యాటిల్ బ్రీడ్ని తొలిసారిగా జనింపజేశారు. అదర్ బ్రీడ్స్ కాదు, అదర్ బ్రీడ్స్ ఆల్రెడీ నంబర్ ఆఫ్ బ్రీడ్స్ని జనింపచేసి ఉంటారు. ఇక్కడ లక్మీ క్యాటిల్ బ్రీడ్లో తొలిసారిగా IVF టెక్నాలజీని ఉపయోగించి జనింపజేశారు. మరి ఇక్కడ లక్మీ అనేది ఇది స్వదేశీ క్యాటిల్ బ్రీడ్ అండి. లక్మీ జాతి పెయ్యి దూడకి జనింపజేశారు, పెయ్యి దూడని జన్మింపజేశారు. ఇక్కడ పెయ్యి దూడ అంటే
మన తెలుగు రాష్ట్రాల్లో పైదూడ అంటుంటారండి. ఫీమేల్ కాఫ్ని అంటే ఒక ఫీమేల్ ఆడ దూడని పైదూడ అంటారు. పైదూడ ఏం ఏం పుట్టింది అంటే పైదూడ అంటారు. అట్లా పైదూడ అంటే ఫీమేల్ అనేసి. సో పెయ్యి దూడ. సో మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఎక్కడ ఎవరు దీన్ని డెవలప్ చేశారంటే దీన్ని అస్సాం వెటర్నరీ అండ్ ఫిషరీ యూనివర్సిటీ వద్ద దీన్ని డెవలప్ చేశారు. అస్సాం వెటరినరీ అండ్ ఫిషరీ యూనివర్సిటీ వద్ద దీన్ని జనింపజేశారు అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి దీనికి అవసరమైన ఆర్థిక సహాయం ఎవరు అందించారు? అవసరమైన ఫైనాన్షియల్ సపోర్ట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన రాష్ట్రీయ గోకుల్ మిషన్. సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనేది అవసరమైన ఆర్థిక సహాయాన్ని, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని అందించిందండి. దీనికోసం ఒక సపరేట్గా ఒక ల్యాబ్ని ఏర్పాటు చేశారు. ఆ ల్యాబ్లో స్వచ్ఛమైన లక్ష్మీ జాతి ఆవపిండం ద్వారా ఈ దూడను ఉత్పత్తి చేశారు. మరి ఇక్కడ సింపుల్గా ఇవి అన్నీ కూడా బయోటెక్నాలజీలో వస్తున్న అచీవ్మెంట్స్, బయోటెక్నాలజీలో వస్తూ ఉన్న టెక్నాలజీ, ఇలాంటివి గ్రూప్ 1 యూపీఎస్సీ లాంటి మెయిన్స్ ఎగ్జామ్లలో డిస్క్రిప్టివ్లో బాగా రాయొచ్చండి. మంచి మార్కులు పడతాయి. డైరెక్ట్గా అడుగుతాడు బయోటెక్నాలజీ అప్లికేషన్స్ అలాగా. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక వైల్డ్ లైఫ్ సెంచరీ న్యూస్లో ఉందండి. లావో కోవా వైల్డ్ లైఫ్ సెంచరీ ఇది అస్సాంలో ఉండే ఒక వన్యప్రాణుల అభయారణ్యం. అస్సాంలో ఉండే ఒక వైల్డ్ లైఫ్ సెంచరీ లావో కోవా వైల్డ్ లైఫ్ సెంచరీ. మరి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే అస్సాంలోని లావో కోవా వన్యప్రాణుల అభయారణ్యంలో తొలిసారిగా ఒక అరుదైన వలస పక్షి కనిపించింది. అస్సాంలోని లావో కోవా వైల్డ్ లైఫ్ సెంచరీలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక రేర్ మైగ్రేటరీ బర్డ్ని రీసెర్చర్స్ డిస్కవర్ చేశారు. మరి దాని పేరు ఏంటి అంటే స్మ్యూడక్, ఎగిరే నీటి బాతు. దీన్నే స్మ్యూడక్ అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి, శాస్త్రీయ నామము మెర్గెల్లస్ ఆల్బెల్లస్. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే అండి, బయోడైవర్సిటీ జీవ వైవిధ్యంలో అడుగుతాడు ఇలాంటివన్నీ కూడా. లావో కోవా వైల్డ్ లైఫ్ సెంచరీ అస్సాం. మరి ఈ లావో కోవా వైల్డ్ లైఫ్ సెంచరీ ఏ రివర్ పైన ఉందంటే బ్రహ్మపుత్ర నదికి దగ్గరలో ఉంటుంది. మరి అస్సాం అంటేనే గుర్తు రావాల్సింది కజిరంగా నేషనల్ పార్క్ అంటేనే వన్ హార్న్ రైనో అనేది గుర్తు రావాలి మనకి, రైట్. మరి కజిరంగా నీటి పక్షుల 7వ గణన 2026లో భాగంగా ఈ పక్షిని గుర్తించారు. కజిరంగా వాటర్ బర్డ్ సెన్సస్ 2026లో భాగంగా ఈ బర్డ్ని డిస్కవర్ చేశారు. నాగావ్ జిల్లా పరిధిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఈ అభయారణ్యము 70.13 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఏ రివర్ పైన ఉంది అంటే బ్రహ్మపుత్ర, రైట్. వలస పక్షులు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొదటి 100% స్వదేశీ AK-203 షేర్ రైఫిల్. భారతదేశపు మొదటి 100% స్వదేశీ AK-203 షేర్ రైఫిల్. ఇండియాస్ ఫస్ట్ 100% ఇండిజినస్ AK-203 షేర్ రైఫిల్ అండి. ఇండియా ఫస్ట్ టైం 100% స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి, 100% ఇండిజినస్ టెక్నాలజీని ఉపయోగించి AK-203 షేర్ రైఫిల్ని డెవలప్ చేసిందండి. ఇది ఇలా ఉంటుంది. మరి ఇక్కడ మనం దీని గురించి తెలుసుకోవాల్సింది, వీటిని ఎవరు డెవలప్ చేశారు, దీని రేంజ్ ఎంత, దీని ఫీచర్స్ అటువంటివి. రైఫిల్ అండి. ఈ రైఫిల్ని తయారు చేసింది ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దీన్ని డెవలప్ చేసింది, తయారు చేసింది. ఎక్కడ తయారు చేశారంటే ఉత్తరప్రదేశ్లోని అమేథీలోని కోర్వా ఫ్యాక్టరీలో ఈ షేర్ రైఫిల్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇందులో వాడిన ప్రతి కాంపోనెంట్, ప్రతి పరికరము, ప్రతి రా మెటీరియల్, ప్రతి ముడి ఖనిజం, ప్రతి ముడి పదార్థము కూడా ఇండియాలోనే స్వదేశీయంగా ఇండియాలో ఉన్న వనరులను ఉపయోగించే తయారు చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇది ఇండియాకి రష్యాకి మధ్య 2019లో ఏర్పాటైన ఒక సంయుక్త కంపెనీ. ఇండియాకి రష్యాకి మధ్య 2019లో ఏర్పాటైన ఒక జాయింట్ వెంచర్ కంపెనీనే ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ డెవలప్ చేసింది AK-203 అసాల్ట్ రైఫిల్, షేర్ రైఫిల్. మరి దీని డైమెన్షన్స్ మనకు అంత అవసరం లేదండి. రేంజ్ గుర్తుపెట్టుకోండి, రేంజ్ 800 మీటర్స్. ఇది నిమిషానికి 700 రౌండ్లు కాల్చగలదు. పర్ మినిట్ 700 రౌండ్స్ రేట్ ఆఫ్ ఫైర్. క్యాలిబర్ వచ్చేసి 7.62 × 39 mm. ఇది మోడర్న్ గ్యాస్ ఆధారిత కాలాష్నికోవ్ రైఫిల్స్ ఆధారంగా దీన్ని తయారు చేశారు. కాలాష్నికోవ్ రైఫిల్స్ ఆధారంగా వీటిని డెవలప్ చేస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇక వన్ లైనర్స్ అండి. జనరల్గా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివిధ దేశాల్లో జరుగుతూ ఉన్న సంఘటనలు.
నవంబర్ 8ని దివాళీ డేగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ అమెరికా. నవంబర్ 8ని దివాళీ దినోత్సవంగా ఆమోదిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ అమెరికా. యుఎస్ఏలోని కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ని పాస్ చేసిందండి. ఆ రెజల్యూషన్ మెయిన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి నవంబర్ 8ని దివాళీ డేగా అనౌన్స్ చేసింది. మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవల కాలంలో. ఆగస్ట్ 15ని కూడా, ఆగస్టు 15ని ఇండియా డేగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు అనౌన్స్ చేశాయి. ఉదాహరణకు అమెరికాలోని మసాచుసెట్స్ స్టేట్తో పాటు మరికొన్ని రాష్ట్రాలు ఆగస్ట్ 15ని ఇండియా డేగా ప్రకటించాయి. ఎందుకు ప్రకటిస్తూ ఉంటారంటే ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలి, బోత్ కంట్రీస్ మధ్య కల్చరల్ డిప్లొమాటిక్ టైస్ని ఇంప్రూవ్ చేయాలన్నది ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్ పర్సన్స్ ఇన్ న్యూస్ అండి. వార్తల్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తులు. అంతరిక్ష నడక చేపట్టిన మొదటి ఫ్రెంచ్ మహిళ సోఫీ అడెనెట్. అంతరిక్ష నడక స్పేస్ వాక్ చేపట్టిన మొదటి ఫ్రెంచ్ మహిళ సోఫీ అడెనెట్. ఫ్రాన్స్ కంట్రీకి చెందిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఆస్ట్రోనాట్ సోఫీ అడెనెట్ ఒక రికార్డు సృష్టించిందండి. ఈమె స్పేస్ వాక్ని కంప్లీట్ చేసింది, అంతరిక్షంలో నడక. మరి ఈ స్పేస్ వాక్ని కంప్లీట్ చేసిన ఫస్ట్ ఫ్రెంచ్ ఉమెన్గా రికార్డు సృష్టించింది. ఓవరాల్గా ఈ స్పేస్ వాక్ని కండక్ట్ చేసిన సెకండ్ యూరోపియన్ ఉమెన్. ఈ స్పేస్ వాక్ని, అంతరిక్ష నడకను నిర్వహించిన రెండవ యూరోపియన్ మహిళ ఈమె. మరి ఎవరితో పాటు ఈమె ఈ యాత్రను చేపట్టిందంటే నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ అనిల్ మీనన్ గారితో కలిసి సుమారుగా 6 గంటల 23 నిమిషాల పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో గడపడం జరిగింది, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ఇక ఇండియా కూడా 2035 కల్లా భారత్ అంతరిక్ష స్టేషన్ని నిర్మించాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. 2040 కల్లా చంద్రుడిపైకి హ్యూమన్స్ని పంపాలని చెప్పేసి ఇండియా ప్లాన్ చేస్తూ ఉంది. ఇలాంటివన్నీ చాలా ఉంటాయండి, మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్సే. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి BWF వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2026 బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2026 టోర్నమెంట్ అండి. ఈ టోర్నమెంట్ ఇది షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు. ఈ టోర్నమెంట్ ఇండియాలో జరిగింది. ఇండియాలోని న్యూఢిల్లీలో ఆగస్ట్ 17 నుంచి ఆగస్ట్ 23 వరకు జరిగింది, అంటే నిన్న కంప్లీట్ అయింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఆగస్ట్ 17 నుంచి ఆగస్ట్ 23 వరకు జరిగిందండి. మరి ఇందులో విన్నర్స్ ఎవరు, అలాంటి బేసిక్ థింగ్స్ తెలుసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 30వ సారి జరిగింది. 30వ సారి ఎక్కడ జరిగింది? ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం, న్యూఢిల్లీ. మరి ఇందులో పురుషుల సింగిల్స్ విజేత ఎవరు గుర్తుపెట్టుకోండి. ఇది షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్. ఇందులో పురుషుల సింగిల్స్ విజేత, మెన్స్ సింగిల్స్ విన్నర్ వచ్చేసి ఫ్రాన్స్కు చెందిన అలెక్స్ లేనియర్. ఇక మహిళల సింగిల్స్ విజేత, ఉమెన్స్ సింగిల్స్ విన్నరు సౌత్ కొరియాకు చెందిన అన్సే యంగ్. ఇక ఇండియాకి ఈ టోర్నమెంట్లో ఒక కాంస్య పథకం లభించింది. ఇండియా వన్ బ్రాంజ్ మెడల్. మరి ఏ విభాగంలో అంటే మహిళల డబుల్స్ విభాగంలో, ఉమెన్స్ డబుల్స్ విభాగంలో బ్రాంజ్ మెడల్ గెలుపొందింది. మరి ఎవరు సాధించారు ఈ మెడల్ని అంటే త్రిషా జాలీ మరియు గాయత్రి గోపీచంద్. ఈమె తెలంగాణ అమ్మాయి. త్రిషా జాలీ అండ్ గాయత్రి గోపీచంద్ వీళ్ళిద్దరు ఉమెన్ ప్లేయర్స్. ఉమెన్స్ డబుల్స్ విభాగంలో బ్రాంజ్ మెడల్ ఇండియాకి సాధించి పెట్టారు. మరి గత 15 ఏళ్లలో BWF వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఇండియాకి ఉమెన్స్ డబుల్స్ విభాగంలో ఇదే మొదటి మెడల్. గత 15 ఏళ్లలో BWF వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఉమెన్స్ డబుల్స్ విభాగంలో, మహిళా డబుల్స్ విభాగంలో భారతదేశానికి ఇదే తొలి మెడల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి చివరిసారిగా ఈ BWF వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2009లో జరిగింది ఇండియాలో. ఇప్పుడు జరిగింది. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి అగైన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. 2026 వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ బీజింగ్లో జరుగుతూ ఉన్నాయండి. చైనాలోని బీజింగ్లో జరుగుతూ ఉన్నాయి. ఆగస్ట్ 22 స్టార్ట్ అయ్యాయి, ఆగస్ట్ 26 వరకు. ఆగస్ట్ 22 నుంచి ఆగస్ట్ 26 వరకు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ ఇది ఎన్నవ ఎడిషన్? 2వ ఎడిషన్, సెకండ్ టైం జరుగుతూ ఉంది. మరి ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందని మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. 2025లో తొలిసారిగా జరిగింది ఫస్ట్ ఎడిషన్. ఇప్పుడు సెకండ్ ఎడిషన్. మరి ఇందులో హ్యూమనాయిడ్ రోబోట్స్ పాల్గొంటాయి. హ్యూమనాయిడ్ రోబోట్స్. మరి ఇక్కడ ఒక చైనాకు చెందిన ఒక హ్యూమనాయిడ్ రోబోట్ ఒక రికార్డు సృష్టించింది. ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా 100 మీటర్లు పరిగెత్తింది ఒక చైనా హ్యూమనాయిడ్ రోబోట్. చైనాకు చెందిన ఒక హ్యూమనాయిడ్ రోబోటు జమైకాకు చెందిన రన్నర్ ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల ప్రపంచ రికార్డుని చెరిపివేసింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అట్లా మనకి ఇలాంటి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. చైనాకు చెందిన హ్యూమనాయిడ్ రోబోటు
జమైకాకు చెందిన స్ప్రింటర్ హుసేన్ బోల్ట్ యొక్క 100 మీటర్స్ రన్నింగ్ రేస్ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసింది, చెరిపివేసింది. మరి దాని పేరేంటి అంటే తియాంగాంగ్ అల్ట్రా. ఆ రోబోట్ పేరు ఏం పేరు? తియాంగాంగ్ అల్ట్రా హ్యూమనాయిడ్ రోబోటు. దీన్ని డెవలప్ చేసింది బీజింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్, చైనా డెవలప్ చేసింది. ఈ రోబోటు 100 మీటర్ల రన్నింగ్ రేస్ని 9.39 సెకండ్స్లోనే కంప్లీట్ చేసింది. ఎంత ఫాస్ట్, ఎట్లా పరిగెత్తుతున్నాయో చూడండి. 9.39 సెకండ్స్లోనే 100 మీటర్ల రన్నింగ్ రేస్ని కంప్లీట్ చేసింది. ఇక హుసేన్ బోల్ట్ అయితే 100 మీటర్స్ని 9.58 సెకండ్స్లో కంప్లీట్ చేస్తే ఈ రోబోట్ 9.39 సెకండ్స్లోనే. సో వరల్డ్ రికార్డ్ని చెరిపివేసింది. దాని పేరు గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్, తియాంగాంగ్ అల్ట్రా. సో ఇది సెకండ్ ఎడిషన్ అండి, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ రోబోట్స్ ఏవైతే ఉంటాయి, ఈ రోబోట్స్ నాట్ ఓన్లీ రన్నింగ్ రేసు, ఫుట్బాలు ఇలాంటి గేమ్స్ అన్నీ ఆడుతూ ఉంటాయి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్కే మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. యుఎన్సిసిడి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిసర్టిఫికేషన్. ఎడారీకరణను నివారించడానికి ఐక్యరాజ్య సమితి ఒక ఒప్పందాన్ని తీసుకొని వచ్చింది యుఎన్సిసిడికి. మరి ఆ యుఎన్సిసిడికి కాప్ సదస్సు జరుగుతూ ఉంది. 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సదస్సు ఏ కంట్రీలో జరుగుతూ ఉంది. ఇక్కడ యుఎన్సిసిడి ఎప్పుడు దీన్ని తీసుకొని వచ్చారు, ఎప్పుడు అమల్లోకి వచ్చిందో ట్రై చేయండి. ఎప్పుడు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు, ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో ట్రై చేయండి తప్పకుండా. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా 2025లో నిసార్ శాటిలైట్ని లాంచ్ చేశారు. నాసా, ఇస్రో, సింథటిక్ అపర్చర్ రేడార్ శాటిలైట్ ఇండియా అమెరికా కలిసి లాంచ్ చేశాయి జిఎస్ఎల్వి F-16 రాకెట్ ద్వారా. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. భారత్ మారిషస్ మధ్య చమురు సహజవాయువు ఒప్పందం. 5 ఏళ్ల ఒప్పందం కింద ఇంధనాన్ని సరఫరా చేయనున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. భారతదేశంలో సొంత భూ పరిశీలన ఉపగ్రహ వ్యవస్థను కలిగిన మొదటి రాష్ట్రం అస్సాం, దాని పేరు అస్సాం శాట్. నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ లాంగెస్ట్ ఎవర్ ఫ్రీట్ ట్రైన్ అవధ్ మహాశక్తి. ఈశాన్య రైల్వే యొక్క అత్యంత పొడవైన సరుకు రవాణా రైలు అవధ్ మహాశక్తి. అస్సాంలో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెక్నాలజీ ద్వారా లక్మీ పెయ్యి దూడ జననం. లావోకోవో వైల్డ్ లైఫ్ శాంచురీ, అస్సాంలో తొలిసారిగా కనిపించిన అరుదైన వలస పక్షి స్మ్యూ డక్ ఎగిరే నీటిబాతు. భారతదేశపు మొట్టమొదటి 100% స్వదేశీ AK-203 షేర్ రైఫిల్. నవంబర్ 8ని దివాళీ డేగా అనౌన్స్ చేసిన కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ అమెరికా. అంతరిక్ష నడక చేపట్టిన మొదటి ఫ్రెంచ్ మహిళ సోఫియా డెనెట్. BWF వరల్డ్ ఛాంపియన్షిప్స్ 2026 న్యూఢిల్లీలో ముగిసింది ఆగస్ట్ 17 నుంచి ఆగస్ట్ 23 వరకు. 2026 వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ చైనాలోని బీజింగ్లో స్టార్ట్ అయ్యాయి. హుసేన్ బోల్ట్ కంటే వేగంగా 100 మీటర్ల పరిగెత్తి వరల్డ్ రికార్డును బ్రేక్ చేసిన చైనా రోబోట్ తియాంగాంగ్ అల్ట్రా. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.